మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. నియోజకవర్గాల్లో 1500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఇతర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. సభకు 60,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుప్తా సురేఖారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:40 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలకు తుర్కపల్లి మండలం తిరుమలాపురం చేరుకుంటారు. 3:10 నుంచి 3:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3:25 నుంచి 4:40 వరకు సభలో ప్రసంగించి పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4:45 తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. నియోజకవర్గాల్లో 1500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపురం నిర్వహించనున్న బహిరంగ సభలో హాజరు కానున్నారు. సభకు 60,000 మంది హాజరవుతారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుప్తా సురేఖారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2:40 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలకు తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామం చేరుకుంటారు. 3:10 నుంచి 3:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3:25 నుంచి 4:40 సభలో ప్రసంగిస్తారు. పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4:45 తిరుగు పయనమవుతారు.